సోషల్ మీడియా న్యూస్ ను క్షణాల్లో మన ముందు పెట్టేస్తోంది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు కనెక్ట్ అయిపోతున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు కూడా ఉంది. అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పోస్టులు, మార్ఫింగ్ చిత్రాలు దర్శనమిస్తున్నాయి. కొందరు సైబర్ చిల్లరగాళ్లు ఇలాంటి వేల కొద్దీ పోస్టులు పెడుతున్నారు. ట్విట్టర్లో ట్వీట్, ఫేస్బుక్లో కామెంట్స్, వాట్సాప్లో చాటింగ్, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు. ఇప్పుడు ఇవే క్రేజీ కాన్సెప్ట్స్. నిరంతరం ఆన్లైన్లో ఉండి హల్చల్ చేస్తూ ఉంటారు. వైరల్ వీడియోలతో, వైరల్ కామెంట్స్తో హీట్ పుట్టిస్తారు. ఈ స్పీడ్కు కళ్ళెం పట్టలేదు. సోషల్ ఖాతాలపై నిఘా మొదలవనుంది. సామాజిక మాధ్యమాల్లో తమ భావాలను పంచుకునే స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారనుంది. సోషల్ మీడియాకు అడిక్ట్ అయి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తగ్గారని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. లక్నోలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ సూసైడ్ చేసుకుంది. అలాగే మరికొందరు ప్రాణాలు తీసుకుంటామంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. డాన్సర్ జాను లిరీపై ట్రోల్స్ ఆగటం లేదు. తానేం చేసినా సరే కొందరు జానును విమర్శిస్తూనే ఉన్నారు. దీంతో వేధింపులు భరించలేక భోరున విలపిస్తోంది జాను లిరీ. జానక్క చూసి నేర్చుకున్నాం. జానక్కల ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు నాతోని. నాకు ఓపిక నశించిందిరా. మీ అందరూ చెప్తున్నా నాకు ఓపిక నశించింది. నాకు ఫుల్ బాధ అవుతుంది. ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు, వీళ్ళకి ఏం మాయరోగం వచ్చిందని నేను అన్నా. కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుందా. అరే నిజమే కదా, బాధపడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది. కానీ తప్పు ఈ న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు. ఒక జీవితాన్ని, ఒక ప్రాణాన్ని. సోషల్ మీడియా సాడిస్ట్ల అరాచకానికి అంతం లేకుండా పోతోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిచ్చి పరాకాష్ఠకు చేరటంతో ఇష్టానుసారం థంబ్నెయిల్స్ పెడుతూ అభూత కల్పనలను వండి వార్చి చాలా మంది ఉసురు పోసుకుంటున్న యూట్యూబర్స్ స్వైర విహారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాస్తవాలకు విరుద్ధంగా అడ్డగోలు వార్తలను ప్రసారం చేయడంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు తరచుగా చూస్తున్నాం. ఇలా మీడియా ముసుగులో సమాజంలో అలజడి సృష్టించే నేరస్తులను నియంత్రించేందుకు ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. సోషల్ మీడియాలో చేసే విష ప్రచారం వల్ల సమాజంపై దుష్ప్రభావం కలుగుతోంది. రైట్, రోజు రోజుకు పెరుగుతున్న సోషల్ మీడియా అరాచకంపై మాట్లాడడానికి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు నల్లమూర్తి శ్రీధర్ గారు, ఐటీ ఎక్స్పర్ట్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి శ్రీధర్ గారు. సో శ్రీధర్ గారు, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు, లేదంటే వాళ్ళు ఆశించిన స్థాయిలో లైక్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు, ఇటువంటి ఆలోచనతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అది ఎంతవరకు దారితీస్తుందంటే నన్ను ఏదో సొసైటీ బాయ్కాట్ చేసింది, నన్ను ఇదివరకట్లాగా వీళ్ళు చూడట్లేదు, నా ఇమేజ్ తగ్గిపోతోంది అనేటువంటి దీనిలో ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా దారితీస్తుంది. ఏంటంటారు దీని అంతటికీ కారణం? రోజా గారు, ఒక మనిషి పర్సనాలిటీ డిజార్డర్ కి ఎలా గ్రోత్ అవడానికి ఒక ఎగ్జాంపుల్. అసలు రియల్ పర్సనాలిటీ అంటే ఏంటి? ఒక ఫిజికల్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉండి మనుషులతో ఉంటూ మన సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ హ్యూమన్ ఇంటరాక్షన్ తో జరిగేదంతా కూడా రియల్ పర్సనాలిటీ. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వర్చువల్ పర్సనాలిటీస్ లో ఇక్కడ కొన్ని కోట్ల మంది సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ వచ్చినప్పుడు మేమేదో గొప్పవాళ్ళం అయిపోయామని చెప్పేసి ఒక తంపుది కావడం. వాస్తవంగా వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నారనే దాన్ని ఒక రూట్ లెవెల్లో వెనక్కి రివర్స్ ఇంజనీరింగ్ చేసి వెళ్తే కనుక ఎక్కడో సంథింగ్ సెన్సేషనల్ కామెంట్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే స్కిన్ షో చేయొచ్చు, లేకపోతే మిమ్మల్ని మిగతా వాళ్ళు కోట్లాది మంది, లక్షలాది మంది మిమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు అన్న దాన్ని ఒక రూట్ రీజన్కి వెళ్తే కనుక అది మీ సొంత పర్సనాలిటీ కాదన్న విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి.
పర్సనాలిటీ కన్నా కానీ మీలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ రోజా గారు, వాళ్ళకి సరిగా వ్యక్తిత్వం ఉండదు, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండదు, ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే హ్యాండిల్ చేసే సత్తా ఉండదు, నాలెడ్జ్ ఉండదు, ఎలాంటి ఇది లేకుండా, ఒక పొజిషన్ ఉండదు, ఏమీ లేకుండా సింపుల్ గా జస్ట్ ఏదో సెన్సేషన్ కామెంట్ చేయడమో, స్క్రీన్ షో చేయడమో, లేకపోతే ఇంకా ఏదో సంథింగ్ ప్రెసిడెంట్ ట్రెండ్ అవుతుంది దాని గురించి ఏదో బూతులు తిట్టడం చేస్తే చాలా మంది వచ్చి లక్షల మంది ఫాలోవర్స్ వస్తారు. అంటే అసలు నిజంగా వ్యక్తిత్వం లేకుండా మీకు వచ్చిన వాళ్ళు అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతారన్న విషయం సత్యాన్ని కూడా గ్రహించాలి. ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏళ్ల తరబడి మీడియాలో ఉన్న వ్యక్తులు, లేకపోతే ఏళ్ల తరబడి రకరకాల ఫీల్డ్లో ఉన్న వ్యక్తులు దాదాపు 20, 30, 40 ఏళ్ల పాటు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సేమ్ ఒక డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీస్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఆ స్టెబిలిటీ ముఖ్యం తప్పించేసి రాత్రికి రాత్రి మేము సెలబ్రిటీస్ అయిపోయాము, మాకు మించిన వాళ్ళు లేరని చెప్పేసిన భావన ఏదైతే ఉందో, దురదృష్టవశాత్తు ఈ రోజు యంగర్ జనరేషన్స్ కూడా చాలా మంది ఇంటర్మీడియట్ కావచ్చు, లేకపోతే ఆ తర్వాత ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తాం, మాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మేము తోపులం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. అది ఏ మాత్రం హెల్దీ ఎన్విరాన్మెంట్ అయితే కాదు రోజా గారు. సో ఎప్పుడైతే ఈ వచ్చిన ఫాలోవర్స్ తగ్గిపోతారో అప్పటిదాకా ఉన్న భ్రమంతా కూడా పోయినప్పుడు దాన్ని ఎమోషనల్ గా తట్టుకునే శక్తి లేకపోవడం అనేది, ముఖ్యంగా ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ లో 30-35 ఏజ్ గ్రూప్ బిలో ఉండే వాళ్ళకి వచ్చేటప్పటికి ఇది ఏంటి అనేది అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మైండ్ సెట్ ని అడ్జస్ట్ చేసుకునే మెచ్యూరిటీ ఉండదు కాబట్టి వస్తున్న సమస్యలు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. శ్రీధర్ గారు, అయితే వీళ్ళు చేసేటువంటి వీడియోస్ కనుక మనం చూస్తే చాలా కాన్ఫిడెంట్గా, చాలా ధైర్యం ఉంది వీళ్లకు, చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సత్తా ఉన్నట్టుగా వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు. బట్ బిహైండ్ ద స్క్రీన్ ఏంటి అని అంటే, వీళ్ళకు ఫాలోవర్స్ తగ్గిపోవడము, కామెంట్స్, లైక్స్ తగ్గిపోతేనే వీళ్ళని ఏదో మొత్తం ప్రపంచం అంతా ఇంకా మునిగిపోతోంది, మాతో ఎవరు లేరు అనేటువంటి ఒక ఆత్మన్యూనత దీనిలోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే ఆలోచనలు వెళ్ళడమే కాదు, సూసైడ్ చేసుకునే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. దాన్ని ఎలా చూడాలంటారు? మెయిన్ వీళ్ళు కాన్ఫిడెంట్ గా ఎలా కనపడతారంటే రోజా గారు, ఒక టేక్ తీసుకోవాలంటే ఒక 10-15 సార్లు దాన్ని రీషూట్ చేసుకొని, అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ లో క్లారిటీ ఉండదు. ఎక్స్ప్రెషన్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది? జీవితాన్ని చూస్తే గనక మాట్లాడే ప్రతి మాటలో కూడా ధైర్యం అనేది వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈ మధ్య కాలంలో ముఖ్యంగా చూస్తే ఏదో ఇంటర్నెట్ లో చూసో, లేకపోతే చాట్ జీపీటీ లాంటి వాటిలో ఎమోషనల్ కొటేషన్స్ అనో, లేకపోతే ఇన్స్పిరేషనల్ కొటేషన్స్ అనో జస్ట్ ఒక 10 ఉంటే కనుక అది ఇచ్చేస్తుంది. అదే స్క్రిప్ట్ ఏముంటే స్క్రిప్ట్ ఇచ్చేసేస్తుంది. దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రిప్లికేట్ చేసి మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్పేసి అనే దాన్ని ఐ టు ఐ కాంటాక్ట్. ఈ రోజు పీపుల్ స్కిల్స్ పెద్ద కష్టమైన వ్యవహారం ఏం కాదు. సో పీపుల్ స్కిల్స్ జస్ట్ అప్పటికప్పుడు కొన్ని టెక్నిక్స్ తెలుసుకొని దాన్ని రిప్లికేట్ చేస్తా మేము చాలా గొప్ప వాళ్ళము, లేకపోతే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాం అని చెప్పేసి అనే భ్రమను చూసే వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఒక మనిషి నిజంగా ధైర్యంగా ఉన్నాడా, ఎమోషనల్ బ్యాలెన్స్ కలిగి ఉన్నాడా, మెచ్యూరిటీ కలిగి ఉన్నాడా, నాలెడ్జ్ కలిగి ఉన్నాడా అన్నది రియల్ లైఫ్ సినారియోలో ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు ఎంత రెసిలియన్స్ కలిగి ఉన్నారన్న దాన్ని బేక్ చేసుకుని ఉంటుంది తప్పించేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ లేదా 1 మినిట్ వీడియోస్ లో, రీల్స్ లో వచ్చేటప్పటికి ఏ మాత్రమో పర్సనాలిటీ తెలియదండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, చూసే వాళ్ళు కూడా వీళ్ళ అవతార పురుషుల్లాగా, విశ్వం నుంచి దిగి వచ్చిన వాళ్ళలాగా వీళ్ళని ఫాలో అయితే గనక ఏదో సంథింగ్ వీళ్ళ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యేలాగా ఫీల్ అయ్యేసి ఫాలో అవుతున్నారు తప్పించేసి రియల్ పర్సనాలిటీస్ ఇలాంటి బయటకు వచ్చినప్పుడు అంటే పీపుల్ ఎంత కోర్ లెవెల్లో ఎంత బలహీనంగా ఉన్నారన్నదో మనకు అర్థమవుతుంది. సో డెఫినెట్ గా రియాలిటీకి అండ్ వర్చువల్ వీటికి మధ్య ఉండే వ్యత్యాసం అనేది పీపుల్ గమనించాలి. ప్లస్ ఎమోషనల్ గా స్ట్రాంగ్ కాకపోతే నెక్స్ట్ జనరేషన్స్, ఇప్పుడున్న జనరేషన్స్ 100% వచ్చేటప్పుడు ఇంకాస్త సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. యా, అండ్ మోరోవర్ రియల్ హీరోస్ గా చూడడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయాలి జనం కూడా. వాళ్ళేదో అద్భుతాలు చేసేస్తున్నారు, వాళ్ళు ఏదో పైనుంచి దిగొచ్చారు మీరు చెప్పినట్టుగా. ముందు ఆ పర్సెప్షన్ అనేది మనం మానుకుంటే కాస్తలో కాస్త వాళ్ళకు కూడా ముందు నుంచి అంటే ఓవర్ నైట్ స్టార్స్ అవుతున్నారు. మనం చూస్తున్నాం శ్రీధర్ గారు, అంటే సోషల్ మీడియా ఎంత ప్రభావితంగా చేస్తోంది అని అంటే ఓవర్ నైట్ లో వాళ్ళ ఇష్టం, స్టార్ చేయాలంటే స్టార్ చేస్తారు, జీరో చేయాలంటే జీరో చేస్తారు. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది వాళ్ళ సోషల్ మీడియా. అంటే మెయిన్ రోజా గారు, సరే ఉన్న విషయం మాట్లాడుకోవాలంటే దాదాపు అరౌండ్ 2005-10 ఆ టైం దగ్గర నుంచి కూడా మనం కనెక్ట్ అయి ఉన్నాం. అంటే రాత్రికి రాత్రి కాకుండా అసలు ప్రతి క్షణము కూడా మీరు డిఫరెంట్ మీడియా ఆర్గనైజేషన్స్ లో ఉన్నా కానీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, ఎప్పటికప్పుడు డైనమిక్ గా ఉండటం కానీ, అక్కడ ఉండే ఛాలెంజెస్, మీడియాలో ఉండే ఛాలెంజెస్ మీరు ఫేస్ చేయడం, టెక్నాలజీ డొమైన్ లో నేను ఫేస్ చేయడం వల్ల
మన ఇద్దరమే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కళ్ళలో కూడా పొలిటికల్ డొమైన్ లో ఉన్నా కానీ, సోషల్ సర్వీస్ లో ఉన్నా కానీ, మెడికల్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, ప్రతి డొమైన్ లో కూడా రాత్రి పగలు పర్సనాలిటీ డెవలప్ చేసుకుని ఎన్నో ఛాలెంజెస్, ఇండస్ట్రీ లెవెల్ వచ్చే ఛాలెంజెస్ ని ఫేస్ చేసుకుంటూ పర్సనాలిటీని ఎవాల్వ్ చేసుకుంటూ ఉంటారు. అది లేకుండా జస్ట్ కొన్ని వీడియోస్ పెట్టేసేస్తే పీపుల్ చూస్తున్నారు, ఎంతమంది చూసారు కాబట్టి ఇక నేను సెలబ్రిటీని అయిపోయాను అనుకుంటే, వీడియో ఇట్ సెల్ఫ్ ఇట్ డజంట్ రిప్లికేట్ యువర్ పర్సనాలిటీ. అది పీపుల్ కి అర్థం కావట్లేదు. అంటే పెట్టే వాళ్ళు అదే భ్రమలో ఉంటున్నారు, చూసే వాళ్ళు కూడా వీళ్ళేదో సంథింగ్ అని చెప్పేసి భ్రమలో ఉంటున్నారు. దీంతో ఏమవుతుందంటే నేను తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడన్నా సడన్ గా ఇలా ఫాలోవర్స్ తగ్గిపోయారు అనుకోండి, నా ఇరిగిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నారు. మిమ్మల్ని పీపుల్ వ్యతిరేకించాల్సినంత అవసరం అసలు మీకు ఫాలోవర్స్ మధ్య ప్రాపర్ కనెక్టివిటీనే లేదు, ఎమోషనల్ బాండింగే లేదు. మరి వాళ్ళు ఎలా క్యారీ ఆన్ అవుతారు? ఎలాంటి స్ట్రాంగ్ రిలేషన్షిప్ లేకుండా ఎలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది? కొన్ని వీడియోస్ తో రిలేషన్షిప్ ఏర్పడతావు. ఎప్పుడైనా కానీ మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయితే, మీరు సొసైటీకి వెళ్ళి ఒక కెలామిటీ వచ్చిందో, ఒక సమస్య వచ్చిందో, సమాజంలో ఒక పెద్ద సమస్య ఏదైనా ఏర్పడితే కనుక దాని మీద రూట్ లెవెల్కి వెళ్ళి ఫైట్ చేసుకుంటూ వెళ్ళి నిజమైన పర్సనాలిటీగా డెవలప్ అయితే కనుక, అది కూడా ఏళ్ల తరబడి కొనసాగితే కనుక, అక్కడ మనిషికి 4 డైహార్డ్ ఫాలోవర్స్ వస్తారు. అది నిజమైన ఫాలోవర్స్ తప్పించి జస్ట్ వీడియోస్ ద్వారా టెంపరీగా వచ్చే లైకులు కానీ, లవ్లు కానీ, లేకపోతే ఫాలోవర్స్ కానీ ఎప్పటికీ పర్మనెంట్ గా ఉండవు. ఈ విషయం ఎంత త్వరగా గ్రహించే గనక అంత ఎమోషనల్ గా బ్యాలెన్స్ గా ఉంటారు, లైఫ్లు కూడా సేవ్ చేయబడుతూ ఉంటాయి. శ్రీధర్ గారు, మీరు అన్నట్టుగా సెలబ్రిటీ అని అంటే అసలు సెలబ్రిటీకి మనం ఇచ్చేటువంటి నిర్వచనం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ సెలబ్రిటీస్ లేకపోతే ఇంకొక పేరుతోనో ఇవాళ చలామణి అవుతున్నారు. మొన్నటికి మొన్న మనం చూసాము, ఒక అఘోరి అవ్వచ్చు, శ్రీవర్షిణి అవ్వచ్చు, ఒక మోనాలిసా అవ్వచ్చు, వీళ్ళు సెలబ్రిటీ స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్నారు, సెలబ్రిటీ ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయారని అంటారు. అసలు వాట్ ఈస్ సెలబ్రిటీ ఇన్ యువర్ పర్సెప్షన్? అసలు సెలబ్రిటీ వాళ్ళు నా దృష్టిలో రోజా గారు, లీడర్స్ అయినా సెలబ్రిటీస్ అయినా ఎవరైనా కానీ సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉండి, సొసైటీని ఎంతో కొంత సొసైటీ కాన్షియస్నెస్ ని ఇంప్రూవ్ చేయడం కానీ, థాట్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేయడం కానీ, ఇలా చేస్తే బెటర్, మనం ఇలా ఉంటే బెటర్ అని వాళ్ళు ఫాలో అవుతూ మిగతా వాళ్ళని గైడ్ చేయగలిగే వాళ్ళు అయితే కనుక అప్పుడు సోషల్ కాన్షియస్నెస్, గ్రూప్ కాన్షియస్నెస్ ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనం చూస్తే చాలా మంది సెలబ్రిటీస్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు జస్ట్ యూట్యూబ్ లో వచ్చే డబ్బులతోనో, ఇన్స్టాలో వచ్చే డబ్బులతోనో ఒక ఇల్లు కట్టుకుంటారు, ఏదో కారు కొనుక్కుంటారు, మా హోమ్ టూర్ అని చెప్పేసి. అసలు మీ ఇల్లు చూడాల్సినంత అవసరం పీపుల్కి ఏంటి మీరు? అంటే ప్రపంచంలో ఇంకా చెప్పాలంటే వారన్ బఫెట్, బిల్ గేట్స్ వీళ్ళతో పోలిస్తే మీరు ఎంత, మీ ఐశ్వర్యం ఎంత? అంటే మీ హోమ్ టూర్ ను కూడా గ్లామరైజ్ చేసుకొని మీరు గొప్పలాగా ఫీల్ అవుతుంటే నిజంగా మీ నుంచి సొసైటీ ఏం నేర్చుకోవాలి? కానీ సొసైటీ కూడా అలాగే రెసిప్రొకేట్ అవుతోంది శ్రీధర్ గారు. వాళ్ళకి మిలియన్ వ్యూస్, మనం ఏదైనా అర్థవంతమైనది ఉపయోగపడేది సమాజానికి మనం ఒక వీడియో చేసి పెట్టామనుకోండి, దానికి కనీసం వేల కాదు కదా, వందల్లో ఉండవు వ్యూస్. ఇలా హోమ్ టూరో వాళ్ళ ఫ్రిడ్జ్ టూరో చేసి పెట్టారనుకోండి, మిలియన్ వ్యూస్. అంటే అంత పని లేకుండా ఉన్నారు జనాలు. అంటే దీనికి మెయిన్ రోజా గారు ఏమవుతుందంటే, చాలా మందికి అంటే ఎవరైనా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సీరియస్ యాక్టివిటీ ఉంది, నేను వర్క్ చేయాలి అనుకోండి, నేను చదువుకోవాలి లేదా జాబ్ చేయాలనుకోండి, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకోండి చేయడం. ఈ మూమెంట్ కి నేను టైం పాస్ చేయాలి అంటే కనుక నేను ఏదో చేస్తున్నట్లు నా మైండ్ భ్రమించడం కోసం ఏం చేస్తున్నట్టే యూట్యూబ్ ను, ఇన్స్టాను ఓపెన్ చేసేలా చేస్తుంది. అంటే ఎస్కేపిజం, రియల్ ఎస్కేపిజం. ఎస్కేపిజంలో ఏంటి, నేనేదో సంథింగ్ ఐఎమ్ లెర్నింగ్స్ కొత్తదే, పీపుల్ ఎలా ఎదుగుతున్నారు, పీపుల్ హోమ్ టూర్లు లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్ ఎలా ఉంది, ఏదో నేర్చుకుంటున్నానని భ్రమ కలిగించడం అనేది నా మైండ్ చేసే ఒక మాయ. సో పీపుల్ ఏం చేస్తున్నారంటే నిజమైన సీరియస్ వర్క్ మనం మనకి కూడు పెడుతుంది లేకపోతే మన సర్వైవల్ కి హెల్ప్ అవుతుంది, దాన్ని పక్కన పెట్టేసి సింపుల్ గా ఏం చేస్తున్నారు, హైజాక్ అయిపోయేసి, ఎస్కేప్ అయిపోయేసి సీరియస్ యాక్టివిటీ నుంచి డిస్ట్రాక్టెడ్ యాక్టివిటీకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇన్ని వ్యూస్ వస్తూ ఉన్నాయి. నిజంగా ప్రతి ఇండస్ట్రీలో కూడా వాళ్ళ యొక్క సబ్జెక్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడము, ఇండస్ట్రీ ట్రెండ్స్ ను గమనించడము, లేకపోతే కనుక ఇంకా కెరీర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు, ఒక CEO స్థాయిలో ఎదగాలని చెప్పేసి ఈ ప్రోగ్రెస్ మైండ్ సెట్ ఉంటే కనుక ఎవరో ఇలా మిలియన్ వ్యూస్ ఇలాంటి చెత్తకండి, నిజంగా చెత్త అనే మాట అప్రాప్రియేట్. ఎందుకంటే హోమ్ టూర్ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది, హోమ్ టూర్ ఎవరో ఎందుకు చూడాల్సిన అవసరం ఉంది? ఏంటి దాని ద్వారా చూపించుకోదలుచుకుంటుంది ఏంటి? సొసైటీని నాకు ఎప్పుడు ఒకటే బాధ అనిపిస్తుంది, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి పెట్టిన ఈ భారతదేశాన్ని ఈ రోజు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తగ్గట్టు వాళ్ళు హైజాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక నేర్చుకునే వాళ్ళు లేరు, చెప్పే వాళ్ళు లేరు. అట్ ద సేమ్ టైం వచ్చేటప్పుడు యూత్ యొక్క వాల్యుబుల్ ఎనర్జీ, వైటాలిటీ అనేది వేస్ట్ అవుతూ ఉంది. అది చాలా దారుణమైన విషయం అండి.
యా, అయితే ఏదైతే ఫాలోవర్స్, లైక్స్, కామెంట్స్ రావట్లేదని ఒక డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళి సూసైడ్ థాట్స్ చేసేటువంటి వాళ్ళని, ఇదంతా మానసిక నిపుణులు కావచ్చు, మీలాంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళు సోషల్ మీడియా స్ట్రెస్ అని చెప్తున్నారు. సో దీన్ని ఓవర్కమ్ అవ్వడానికి అంటే సెల్ఫ్ గైడెన్స్ ఎలా చేసుకోవాలంటారు మనకి మనంగా? మెయిన్ వచ్చేటప్పుడు సీరియస్ కెరీర్ అండి. ఒక ప్లానింగ్ ఏంటి నెక్స్ట్ 1 year లో లేదా 5 years లో ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాము. ఒక 1 year గోల్ పెట్టుకున్నారు అనుకోండి. ఈ 1 year లో నెక్స్ట్ 2 months పీరియడ్ తీసుకొని దాని ట్రాకబుల్ గా అది ఎంత వరకు ప్రోగ్రెస్ అవుతున్నా ప్రతిరోజు ట్రాక్ చేసుకోవడానికి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఎనీడు అని చెప్పేసి ఇలాంటి అప్లికేషన్స్. సో వీటి ద్వారా ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకో. సీరియస్ యాక్టివిటీ లేకపోతేనండి, దురదృష్టవశాత్తు ఇప్పుడు ఎవరైనా కూడా సీరియస్ యాక్టివిటీ లేకపోతే ఏం చేస్తారు? ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, కనపడిన వీడియోలు రీల్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. నిజంగా సీరియస్ యాక్టివిటీ ఉండేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ అంబానీనే తీసుకోండి, చిన్న ఎగ్జాంపుల్. అంబానీ గురించి మనం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. అంబానీ ఏ రోజున మనలాగా రీల్స్ చూస్తూ ఉంటాడా? సో అతను గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? లేదా గొప్ప కార్పొరేట్ ఎగ్జామ్ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? గొప్ప పొజిషన్స్ లో ఉండే వాళ్ళు ఎక్కడగా వాళ్ళ టైం ని ఎలా ఆప్టిమల్ గా యూజ్ చేసుకుంటున్నారు? ఈ ఒక్క సీక్రెట్ అర్థమైతే కనుక మన అవైలబుల్ టైం ఏంటి, మన నాలెడ్జ్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, ఒక స్వాట్ అనాలిసిస్ చేసుకొని 100% బెటర్ గా చేసుకోవచ్చు. ఎప్పటికన్నా కానీ ఒకటి రోజే కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ చూస్తుంటే కనుక రాబోయే 5-10 ఏళ్ల సమయంలో దాదాపు 60-70% ఆఫ్ ద పీపుల్ వచ్చేటప్పటికి ఏఐ వలన కంప్లీట్ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది. చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా గమనించకుండా ఈ ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటాను, ఊరి టైం పాస్ యాక్టివిటీ చేసుకుంటాను, ఇదేదో గొప్ప మేము సెలబ్రిటీలు అయిపోయాము అని చెప్పేసి అన్నట్లు బెదబీకిన ప్లస్ చూసే వాళ్ళు కూడా ఆ సీరియస్ లైఫ్ పట్ల సీరియస్నెస్ లేకుండా ఎలాంటి వీడియోస్ చూసుకుంటూ బతికితే గనక 100% రోడ్డు మీద బతకాల్సిన పరిస్థితి. రేపు మధ్య తరగతి అనేది ఏదీ లేదు. కేవలం బాగా ధనం ఉందేసి ఎలాంటి ఆర్థిక పరిస్థితినైనా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తల్లకిందులైనా బతకగలిగే వాళ్ళు ఉంటారు, లేదా మిగతా వాళ్ళంతా పేదరికంలోనే ఉంటారు. ఎస్, శ్రీధర్ గారు, దీనిపైన మీరు రాసినటువంటి ఒక ఆర్టికల్ నేను చదివాను. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం ఒక రెవల్యూషనరీ దిస్తంగా చూస్తున్నాము, బట్ అది రాను ఎలా అంటే మొత్తం కబళించి వేస్తోంది. అంటే ఎంప్లాయ్మెంట్ మీద మేజర్ ఎఫెక్ట్ పడుతోంది. ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి అని చాలా చాలా చక్కగా మీరు విశ్లేషించారు. సో దాని గురించి బ్రీఫ్ గా ఒకసారి. ఒకటండి, వాస్తవంగా చెప్పాలంటే ఒక మనిషి అందరూ ఈక్వల్ లో. ఎప్పుడైతే మనం గతంలో యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు కమ్యూనిజం ఇదంతా కూడా మొత్తం సమసమాజ స్థాపన ఈ టైప్ ఆఫ్ క్యాప్షన్స్ ఉంటా ఉండేవి. ఆ సమసమాజం అప్పుడు రాలేదేమో కానీ ఇప్పుడు రాబోతూ ఉంది. ఎందుకంటే మనిషి ఇంటెలిజెన్స్, ఉదాహరణకి ఇంతకాలం ఏం చేస్తుండే వాళ్ళం, నేను నా కొలీగ్స్ కంటే, నా ఫ్రెండ్స్ కంటే బాగా నాలెడ్జ్ సంపాదించి నేను గొప్పలా ఫీల్ అయ్యేవాడిని, మంచి అవకాశాలు సంపాదించేవాడిని. కానీ ఈ రోజు నాకంటే 10 రెట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని డైమెన్షన్స్ లో ఏ సబ్జెక్ట్ గురించి అయినా మాట్లాడగలుగుతుంది, ఎలాంటి కోడింగ్ వర్క్ అయినా చేయగలుగుతుంది. ప్లస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, హ్యూమన్ బీయింగ్స్ మనకున్న అతి పెద్ద సమస్య ఏంటంటే, నాకు కోపం వచ్చినా, నాకు ఎమోషనలైజ్ అయినా కూడా హ్యూమన్ బీయింగ్స్ మనం ఏం చేస్తున్నాము, మన పెర్ఫార్మెన్స్, మన ప్రొడక్టివిటీ తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్స్. అది ఏం చేస్తుంది, ఎంత ఇన్పుట్ అయినా ఇవ్వండి ఆటోమేటిక్ గా అది ప్రొడక్షన్ అనేది చేయగలుగుతుంది, ప్రొడక్టివిటీ ఇవ్వగలుగుతుంది. కాబట్టి హ్యూమన్ చాలా మంది అంటూ ఉన్నారు, మనుషులు సృష్టించిందే, మనుషులు ఎప్పుడు తెలియగలని అంటూ ఉన్నారు. మనుషులే తెలియగల వాళ్ళు. అట్ ద సేమ్ టైం హ్యూమన్ ఈగో నుంచి మీరు అనుకుంటున్నారు మనుషులను ఎప్పుడు ఏ దాటిపోలేదని. మనుషులతో ఉన్న లిమిటేషన్స్ ఏ అసలు లేవు. అది ఎక్స్పోనెన్షియల్ గా అది ప్రొడక్టివిటీ ఇవ్వగలుగుతుంది. రేపు భవిష్యత్తు అగాధం కాబోతూ ఉంది, అగాధంలో కూరుకుపోబోతూ ఉన్నాం, అంధకారం కాబోతూ ఉంది. ఖచ్చితంగా మనిషి ఎప్పటికన్నా ఎవాల్వ్ కాకపోతే, ప్రాక్టికాలిటీలోకి రాకపోతే, తను ఎన్హాన్స్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సర్వైవల్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చే అవకాశం ఉందండి. యా, శ్రీధర్, ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇదే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ప్రముఖ సింగర్ అండ్ ఫోక్ డాన్సర్ కూడా అమ్మాయి జాను లిరి అనేటువంటి అమ్మాయి కొన్ని రోజులుగా ట్రోలింగ్కి గురవుతుంది విపరీతంగా. తను నిన్న మే 2న ఒక పోస్ట్ చేసింది. అంటే చాలా భావోద్వేగమైనటువంటి పోస్టు, ఏడుస్తూ నాకు ఓపిక నశించింది, నేను అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అని చాలా భావోద్వేగానికి గురవుతూ ఒక పోస్ట్ చేసింది. తనను ట్రోల్ చేస్తున్నారు, తన వ్యక్తిగత జీవితంపై బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, రకరకాలుగా తనకున్నటువంటి బాధనంతా వెలుబుచ్చుకుంది.
తర్వాత కట్ చేస్తే ఈ రోజు మార్నింగ్ నేను డిప్రెషన్లో ఉండి ఆ వీడియో చేశాను అని చెప్పేసి ఆ వీడియోని డిలీట్ చేసింది. తనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ. అంటే ఈ మైండ్ సెట్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెను ట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. అంటే పర్సనల్ జీవితంలోకి కూడా తొంగి చూస్తూ వాళ్ళకి ఏం రైట్ ఉందని అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మనం చూస్తూ ఉన్నాం. ఈ విపరీత పోకడిని ఎలా చూడాలి? ఈ రెండు థింగ్స్ అండి, మీరు అన్నట్టు సోషల్ యాంగిల్ ప్లస్ ఆవిడ పర్సనాలిటీ యాంగిల్ రెండు మనం చూస్తే, సోషల్ యాంగిల్ చూస్తే కనుక వాస్తవంగా నాట్ ఆల్మోస్ట్ నేను ఐ ఆల్వేస్ ఎంజాయ్ ద ఫ్రీడమ్ అండి. అంటే ఒక సిస్టమ్స్ తో లేకపోతే ఇలాంటిది ఏది కూడా అంటే వ్యవస్థలో ఒక మనిషి యొక్క స్వేచ్ఛను హరించడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే సోషల్ మీడియా మీద ఇక్కడ చాలా దారుణమైన ఒక రకంగా మనుషుల మీద పడి రక్కేసి ఇష్టం వచ్చినట్లుగా మానసికంగా బలహీనలు చేసి వీళ్ళ గొప్పలాగా ట్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చూసారా. ప్రతి సిస్టమ్ కూడా న్యాయ వ్యవస్థ లేకపోతే కనుక పోలీస్ వ్యవస్థ ఎవ్రీథింగ్ ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లేసి పూర్తిగా షూటెడ్ సైట్స్ చేసినా కూడా నష్టం లేదు. ఎందుకంటే వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోయేసి వాళ్ళని పూర్తిగా బలహీన చేయడానికి ఎవరు రైట్ ఇచ్చి ఉన్నారు? ఫస్ట్ మీ బతికేది బతకాలి కదా. సో ఈ క్లారిటీ ఎవరికి లేదు. ఏదో సంథింగ్ వేరే వాళ్ళని కామెంట్ చేయడం గొప్పలాగా ఫీల్ అవుతూ ఉన్నారు. వీళ్ళ లోపల చూస్తే సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, సరిగ్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, సో ఎలాంటి ధైర్యం ఉండదు. కానీ ఫేస్బుక్ లోను ఇలాంటి వాటిలో ఒక చెత్త కామెంట్లు రాసుకుంటూ బతుకుతున్నారు. కాబట్టి సొసైటీ అంటే ఈ రోజు కొత్తగా వస్తున్న చట్టాలు ఖచ్చితంగా వీటి మీద అగ్రెసివ్ యాక్షన్ తీసుకోబోతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చాలా మంది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన పెంచాల్సిన అవసరం ఉంది. రెండో థింగ్, ఆ అమ్మాయి నిన్న ఒక రకంగా ఈ రోజు ఒక రకంగా చేసిన విధానం, ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోవటం అనేది మూడ్ స్వింగ్స్ కి ఎలా రీజన్ అవుతుందో దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తన ఏంటి ఆ మూమెంట్ లో నిన్న ఉన్న ఎమోషన్ కి ఈ రోజు లేకపోవడానికి ఒక్క రోజు ఆగితే తనకి ఇప్పుడున్న స్టెబిలిటీ వచ్చి ఉండేది, ఈ రోజు ఉన్న స్టెబిలిటీ వచ్చి ఉండేది. నిన్న సడన్ గా అంత వీడియో పెట్టాల్సినంత అవసరం ఏంటంటే ఆ అమ్మాయిని నేను బ్లేమ్ చేయట్లేదు. ఆ స్థితిలో ఆ మెంటల్ స్టేట్ లో ఎవరో కూడా హడావుడి పడిపోయేసి ఈ రోజు యుద్ధం అంటే కనుక ఇంకోటంటే చాలా మంది హడావుడి పడిపోయేసి రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సింపుల్ గా ఒక 1 వీక్ ఏదైనా వెయిట్ చేయండి. సోషల్ మీడియాలో వెంటనే అగ్రెసివ్ గా ఏదేదో ఇదైపోతున్నది రెస్పాండ్ అవడం కాకుండా కొద్దిగా వెయిట్ చేస్తూ ఉంటే కనుక ఎలాంటి సమస్య అయినా కూడా అది మీ సొంతదైనా సామాజిక సమస్య అయినా కానీ వెయిట్ అండ్ సీ పద్ధతిలో ఉంటే కనుక ఎమోషన్స్ ఎప్పుడు 7 minutes నుంచి ఉండవండి. 7 minutes తర్వాత నా ఎమోషన్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేశానని మనమే బాధపడతాం. కాబట్టి కనీసం ఒక 7 నిమిషాలన్నా వెయిట్ చేసి ఇలాంటి వీడియోస్ పెట్టుకున్న ఒకటి బెటర్ గా ఉంటుంది. యా, అయితే ఇలాంటి ఈ వీడియోస్ కావచ్చు, ఇంకో రకమైనటువంటి వీడియోస్ కావచ్చు, వాటి కింద కామెంట్స్ చూస్తే శ్రీధర్ గారు ఉంటాయి నిజంగా అసలు దారుణాతి దారుణం. మనం చెప్పడానికి కూడా ఎప్పుడు ఉపయోగించినటువంటి పదాలు ఉంటాయి దాంట్లో. అంటే దీన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి టెక్నాలజికల్ టూల్స్ కానీ అలాంటివి ఏం లేవంటారా? ఇక్కడ యూట్యూబ్ కానీ లేకపోతే గవర్నమెంట్స్ కానీ ఏం పట్టించుకోవండి. సింపుల్ చెప్పాలంటే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఇది ఇంకో నెక్స్ట్ 10-15 ఏళ్ల పాటు కూడా ఇలాంటి కామెంట్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాటిని ఫిల్టర్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఫిల్టర్ చేయరు అంతే. జస్ట్ ఏంటంటే మాన్యువల్ గా వీటిని ఫిల్టర్ చేయడానికి సంబంధించి అల్గారిథమ్స్ వాడకుండా మాన్యువల్ గా చేయడానికి స్కోప్ ఉన్నా కూడా సంస్థల మాకు ఎందుకులే యాడ్ రెవెన్యూ వస్తుంది కదా, జనాలు అలా కామెంట్ పెడితే ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, మాకు డబ్బులు వస్తాయి అన్న పద్ధతిలో వాళ్ళు ఉంటున్నారు తప్పించి ఫేస్బుక్ కానీ లేకపోతే గూగుల్, యూట్యూబ్ ఇలాంటివంతా ఎలాంటి ఫిల్టరేషన్ రాదు. ఇక హ్యూమన్ ఆస్పెక్ట్ లో చూస్తే ఎవరైతే ఇలాగ అబ్యూజివ్ గా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవడానికి కూడా అసెట్మెంట్స్ ఇలా కామెంట్లు పెడతారో వాళ్ళ మీద జాలేస్తుంది. ఎందుకు జాలేస్తుందంటే వాళ్ళ యొక్క లోయెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లైఫ్, వాళ్ళ లోయెస్ట్ కాన్షియస్నెస్ కి వాళ్ళే జీవితాంతం నాశనం చేసుకోబోతున్నారు. అంతకుమించి ఏమీ లేదండి. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళని చూసి జాలి పట్టడం, సమాజం అంతా చూసి జాలి పట్టడం తప్పించేసి ఇలాంటి వాళ్ళు ఉన్నారేంటి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు తగ్గించి చుట్టూ వాళ్ళని చూసే వాళ్ళు జాలి పట్టడం తప్పించి చేయగలిగింది ఏమి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అది రియలైజ్ అయ్యే రోజు ఏదో ఒక రోజు వస్తుంది. అప్పటిదాకా ఆ లైఫ్ తీసుకోవడం. ఈ రోజు ఎవరు కామెంట్స్ పట్టించుకోవట్లేదండి. ఒకప్పుడు ఎంతో మంది పట్టించుకునే వాళ్ళు కానీ ఈ రోజు చెప్పాలంటే పెద్దగా ఎవరో కామెంట్స్ కంటే కొంతకాలానికి ప్రతి దానికి టాలరెన్స్ వస్తుంది. ఆ టాలరెన్స్ వచ్చిన తర్వాత ఎంత చెత్త కామెంట్లు పెట్టినా ఎవరో పట్టించుకోరు. అప్పటికే ఈ కామెంట్లు పెట్టుకునే వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తం నాశనం చేసుకొని ఉంటారు. యా, అంటే ఈ రకమైనటువంటి కామెంట్స్ పెట్టడం వల్ల వాడికి కలిగేటువంటి ఆనందం ఏంటి? దానివల్ల వాడికి వచ్చేది ఏంటి? సాడిస్టిక్ ఏంటంటే వేరే వాళ్ళని మనం వాల్యూ జడ్జిమెంట్ చేస్తున్నాము. ఇప్పుడు ఉమెన్ అనుకోండి, ఉమెన్ ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసేస్తే కనుక పూర్తిగా డిగ్రేడ్ చేసినట్లు అయిపోతుంది.
చాలా మందికి ఉమెన్ ఉండే నాలెడ్జ్, వాళ్ళకుండే అండర్స్టాండింగ్, లైఫ్ పట్ల ఉండేది ఏది తెలియదు. సింపుల్ గా చెప్పాలంటే కామెంట్ చేసేసామా, ఓకే అయిపోయింది, ఆ ఉమెన్ నా కంట్రోల్ లోకి ఉంది అని చెప్పేసి అని వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, మీరు కామెంట్ చేసినంత ద్వారా ఉమెన్ అయినా మెన్ అయినా ఎవరైనా కానీ ఒక సెలబ్రిటీ పొజిషన్ ఉన్న వాళ్ళు మీకు రెస్పాండ్ కావట్లేదంటే అర్థం ఏంటంటే వాళ్ళ విచక్షణ తప్పించేసి మీ గొప్పతనం కాదు, మాకు సమాధానం చెప్పలేకపోతున్నారు వీళ్ళని చెప్పేసినప్పుడు కొంతమంది ఇతర దిగుతారు. మీకు సమాధానం చెప్పాలంటే కనుక జస్ట్ వాళ్ళు కొద్దిగా వీల్ చేసుకుని ఒక 5 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు మాట్లాడేది అర్థం చేసుకునేటంత ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కూడా వెళ్ళకుండా. కాబట్టి ఎందుకు వీళ్ళు ఇలాంటి ఎంజాయ్ చేస్తున్నారంటే బికాస్ దిగజారిపోయి ఉన్నారు. ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో రోడ్ల మీద కూర్చొని బూత్లు మాట్లాడుకుంటా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఈ రోజు అదే వ్యక్తులు సోషల్ మీడియాలో రిప్లికేట్ అయ్యారు, క్లోన్ అయిపోయారు. వాళ్ళ యొక్క ప్రవర్తన ఇక్కడ కూడా వస్తూ ఉంది. మన చదువు సంధ్యలు కానీ ఏది కూడా ఎవరికి నేర్పించట్లేదు. ఏదన్నా మనం మాట్లాడటానికి శక్తి లేకపోతే, మనకు అండర్స్టాండింగ్ లేకపోతే ఒక తప్పుడు పదం వాడేసేసి డిగ్రేడ్ చేద్దాం, ఈ ఒక్క సైకాలజీలో నడుస్తుంది. ఎస్. అయితే ఇంకొక టాపిక్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ సోషల్ మీడియా అకౌంట్స్ను హ్యాక్ చేయడం అనేది, దీని నుంచి ఎలా తప్పించుకోవాలంటారు? ఎలాంటి అంటే సేఫ్టీ మనము ఏమైనా భద్రతా చర్యలు ఉంటాయా మనకి మనంగా తీసుకోవాల్సిన? ఎందుకంటే నేను కూడా అతీతం ఏం కాదు, నా ఫేస్బుక్ పేజ్ కూడా హ్యాక్ అయిందనమాట. ఒకటండి, ఎప్పటికప్పుడు 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవడం ఒకటి, ప్లస్ ఎప్పటికప్పుడు కనీసం 1 month ఒకసారి పాస్వర్డ్ మార్చుకోవడము. అండ్ ఏవైతే మనకు ప్రొఫైల్ జీమెయిల్ ఐడీస్ ఉంటాయో ఆ లింక్డ్ ఐడీస్, వాటిని రికవరీ మెయిల్ ఐడీస్ కానీ ఇలాంటి వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటూ ఉంటాం. ప్లస్ ఎప్పుడైనా కానీ సెక్యూరిటీ సెక్షన్ లోకి వెళ్ళేసి ప్రీవియస్ గా ఎక్కడ లాగిన్ అయ్యిందో ఆ లాగిన్ డివైజెస్ ని వెరిఫై చేయడం. మనం మల్టిపుల్ డివైజెస్ లో మన క్రోమ్ లోనో లేదా మొబైల్ లోనో వాడుతూ ఉంటే కనుక ఆ లిస్ట్ నట్టు పెట్టి మిగతా వాటిని ఇచ్చేయడం. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కి ఈ యాప్ ఏదో బాగుంటుందని యాక్సెస్ ఇస్తూ ఉంటాం, లేదు ఫేస్బుక్ కానీ ఇలాంటివి. సో అలాంటి యాప్స్ ఏదన్నా యాప్స్ అనే సెక్షన్ లోకి వెళ్ళేసి వాటిని కొన్ని రిమూవ్ చేస్తూ ఉండటం అనేది, ఇలాంటి బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుందండి. మనం ఏంటి ఎక్కడ మనం మిస్టేక్ జరుగుతుందంటే ఎప్పుడో పొరపాటున ఏదో లింక్ క్లిక్ చేస్తాం, అది మంచి యాప్ అని చెప్పేసి ఆ యాప్ వన్స్ క్యాప్చర్ చేసిన తర్వాత క్రెడెన్షియల్స్ కానీ కుకీస్ కానీ అది వేరే వాటికి బైపాస్ చేయడం, వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి బేసిక్ చేంజెస్ అంటే పాస్వర్డ్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవడము, ప్లస్ రీసెంట్ లాగిన్ డీటెయిల్స్ వెరిఫై చేసుకుంటూ ఉంటాం చేస్తే సరిపోతుందండి. ఓకే, రైట్. అలాగే ఫేక్ అకౌంట్స్ ని, అలాగే ఈ బాట్స్, వీటన్నింటినీ గుర్తించడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఫేక్ అకౌంట్స్ అంటే ఒకటే, మన పేరు మీద ఏదన్నా ఫేక్ అకౌంట్ వస్తే గనక ఎవరు కూడా మన నోటీస్ లో తీసుకొచ్చి ఉంటారు కాబట్టి ఒక 20 members 25 members ఒక రిపోర్ట్ కొడితే కనుక కొంతవరకు పోయే స్కోప్ ఉంటుంది. అంటే వాళ్ళు మాన్యువల్ రివ్యూ చేస్తారు ఫేస్బుక్ వాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆ 20 members రిపోర్ట్ కొట్టినా కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ వస్తుండే కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. దీని గురించి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా కొన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే కనుక మీరు అన్నట్లుగా ట్రోలింగ్ కానీ లేకపోతే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటిది ఏది కూడా దేశాన్ని హైజాక్ చేయకుండా ఉండాలంటే కనుక ఒక వ్యాలిడేషన్ మెకానిజం కావాలి. కాబట్టి ఆ వ్యాలిడేషన్ మెకానిజం వస్తే ఈ ఫేక్ అకౌంట్స్ కూడా పోయే అవకాశం అనేది ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ రోజు నేను చూస్తున్నాను, మన మీడియాకు సంబంధించిన వ్యక్తి, గతంలో యాంకర్ గా చేసిన వ్యక్తి ఎవరో సంథింగ్ వాళ్ళ వదిలికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే 45,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశారంట. చేస్తే తర్వాత వాడు వదిలికి కాల్ చేస్తే కనుక అది నా అకౌంట్ హ్యాక్ అయిపోయింది ఫేస్బుక్ ది కాబట్టి నేను పంపించలేదు అన్నారంట. అంటే వెరిఫికేషన్ చేసుకోవటం అనేది, ఎప్పుడన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక ఒరిజినల్ వ్యక్తి కాల్ చేసి వెరిఫై చేసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. అలాగే వాట్సాప్ లాంటికి వచ్చేటప్పటికి 2 స్టెప్ వెరిఫికేషన్, దాంట్లో కూడా ఆప్షన్ అవైలబుల్ అవుతుంది. సెట్టింగ్స్ లో సెక్యూరిటీలో వెళ్తే కనుక దాన్ని ఎనేబుల్ చేసుకున్నా కానీ ఒక 4 digits పిన్ సెట్ చేసుకుంటే ఎంతో కొంత సేఫ్టీ ఉండే స్కోప్ ఉంటుంది. సో మన క్లోన్ అకౌంట్ ఏదన్నా కానీ ఫేక్ అకౌంట్ వస్తే కనుక దాన్ని వీలైనంత త్వరగా రిపోర్ట్ చేస్తే కనుక అది పోయే అవకాశం ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏది ఫేక్, ఏది ఒరిజినల్ అనేది తెలుసుకోవడం అది చాలా అంటే చాలా క్లిష్టమైనట్టుగా తయారైంది. మొన్న చూసాం మనం HCU జరిగినప్పుడు అవి AI ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేసి, తర్వాత రీసెంట్గా నిన్న మొన్న ట్రంప్ కూడా పాకిస్తాన్కి అగెనెస్ట్గా మాట్లాడి మోడీ నా ఫ్రెండ్, పాకిస్తాన్తో అటాక్ చేస్తాను అని ట్రంప్ చెప్పిన వీడియో కూడా చూసాం. ఆ తర్వాత మళ్ళీ అది AI క్రియేటెడ్ అని చెప్పి వచ్చింది. అసలు ఎలా గుర్తించాలంటారు శ్రీధర్ గారు?
రోజా గారు వాస్తవంగా ఇవి గుర్తించడం పాజిబుల్ కాదండి. ఎందుకు చెబుతున్నానంటే మన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గర వచ్చేటప్పటికి మీరు హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్తే కనుక ఖచ్చితంగా ఇది ఒరిజినల్ ఇది ఫేక్ ఐడెంటిఫై చేయడానికి ఫేక్ ఫుటేజ్ తీసుకొచ్చారు. ఈ ఫేక్ ఫుటేజ్ ఏంటి 1080p లేదా 4K రెజల్యూషన్ ఉన్న ఫేక్ ఫుటేజ్ తీసుకెళ్ళాం అనుకోండి, పిక్సెల్ టు పిక్సెల్ లో దాన్ని కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ తో వెరిఫై చేసి ఇది నిజంగా నియర్ బై పిక్సెల్స్ ఒకే టైప్ ఆఫ్ గ్రేడియంట్ కలిగి ఉందా, లేకపోతే కనుక ఇదేదో సంథింగ్ మ్యానిపులేటెడ్ వేరే దగ్గర నుంచి ఆ స్పెక్ట్రమ్ కలర్ స్పెక్ట్రమ్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయబడింది అన్నది వెరిఫై చేయడానికి మెకానిజమ్స్ ఉంటాయి. సో అది ఫోరెన్సిక్ ల్యాబ్ లోనే పాజిబుల్ అవుతుంది. కానీ అక్కడ ఏమవుతుందంటే ఇక ఈ వాట్సాప్ కానీ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత విపరీతంగా రియాలిటీ తెలుసుకోకుండా వైడ్ స్ప్రెడ్ అయిపోతున్నాయి, వైరల్ అయిపోతున్నాయి. సో పీపుల్ లోకి వెళ్ళేసి సొసైటీ యొక్క ఇంటిగ్రిటీని చెల్లా చెదురు చేసిన తర్వాత మాత్రమే పోలీస్ కేసులు అవ్వడం కానీ ఇన్వెస్టిగేషన్ కానీ జరుగుతూ ఉన్నప్పుడు జరగాల్సిన డ్యామేజ్ జరిగిన తర్వాత ఒరిజినల్ ఫేక్ అని తెలుసుకోవడానికి ప్రయత్నించినా కూడా పెద్ద ఉపయోగం లేదు. రెండో విషయం, అప్పటికి ఏమవుతుందంటే మల్టిపుల్ డివైసెస్ మధ్య ఇదే వీడియో కానీ ఇదే కంటెంట్ కానీ షేర్ అయింది, ఫోటో కానీ వీడియో కానీ షేర్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిక్సలేట్ అవుతాయి. అంటే ఒరిజినల్ రెజల్యూషన్ దగ్గర చేసి రీషేర్ అవుతూ ఉంటే కొద్ది కంప్రెషన్ ఆల్గారిథం తో అవి పిక్సలేట్ అయిపోయేసి ఆ ఒరిజినాలిటీ పోయి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి ఇది ఏది నిజమన్నది తెలుసుకోవడానికి కూడా ఈ టూల్స్ సరిగా పనిచేయవు. సో ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం మాత్రం లేదు. ప్లస్ రివర్స్ ఇంజనీరింగ్ చేసుకొని దీన్ని ఎవరు పుట్టించారో తెలుసుకోవడం కూడా, ఇన్నిసార్లు ఇంతమంది ఎవరెవరిని షేర్ చేసుకొచ్చారో తెలుసుకోవడం కూడా ఐడెంటిఫై అవ్వదు. కాబట్టి కొంతవరకు మనకి డీప్ ఫేక్స్ ద్వారా కానీ వచ్చే కంటెంట్ ని ఐడెంటిఫై చేయడం పాసిబుల్ కాదు. మనుషులు మాత్రమే, కన్జ్యూమర్స్ మాత్రమే విచక్షణ చూపించాలి. ఇది సెన్సిటివ్ ఐటమ్ అవుతుంది కాబట్టి మనం బ్లైండ్ గా నమ్మకూడదు. కొన్ని రకాల ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్ ఉంటాయి, కనీసం వాళ్ళన్నా చెబుతూ ఉంటారు కాబట్టి వెబ్సైట్ లోకి వెళ్ళి ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ ఫ్యాక్ట్లీ కానీ ఇలాంటి సైట్స్ కి వెళ్ళేసి అది నిజమా కాదా తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత మాత్రమే మిగతా వాళ్ళు షేర్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మన యొక్క ఇన్నోసెన్స్ మొత్తాన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళని, మన బంధువులకి, మన ఫ్రెండ్స్ కూడా వాటిని ఎందుకు తెలియని ముట్టులు చేసిన వాడు. ఎగ్జాక్ట్లీ అదే ట్రంప్ వీడియో అదే జరిగింది. నిన్న మీడియా సర్కిల్స్ లో అంతా ఫుల్ గా అది సర్క్యులేట్ అయింది. దాని తర్వాత చెప్పారు అది ఫేక్ అని చెప్పేసి. సో మనకు కూడా బాగా అలవాటు అయిపోయింది, ఏదైనా చూడగానే వెంటనే దాన్ని షేర్ చేయడం, ఫార్వర్డ్ చేసేయడం. సో కాస్త అప్రమత్తంగా చూసి అది ఒరిజినలా కాదనేది కొంత ఆలోచించి చేస్తే ఇలాంటి ప్రమాదాల నుంచి ఫార్వర్డ్ చేయడానికి ఏం చేస్తున్నారంటే రోజా గారు, ఫార్వర్డ్ చేయడానికి ఎదుటి వ్యక్తుల పట్ల కన్సర్న్ గాను లేకపోతే అపార్ట్మెంట్ గ్రూప్స్ లో కానీ బయట కానీ ఎక్కడ పీపుల్ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నా అంటే మాకు చాలా ప్రేమ ఉందని చూపించుకోవడం కోసం, మేము ఒకళ్ళు ఉన్నాము మమ్మల్ని గుర్తు పెట్టుకోవడం చూపించడం కోసం షేర్ చేస్తూ ఉన్నారు. ఇంకా దురదృష్టవశాత్తు ఎంత దారుణంగా తయారైందంటే ఎవరన్నా ఏదన్నా రోజు షేర్ చేసే వాళ్ళు షేర్ చేయకపోతే మీకు హెల్త్ బాగుంది లేదా 1 వీక్ పాటు షేర్ చేయట్లేదు అంటే ఎంత దారుణమైన కండిషన్. అంటే షేరింగ్ అనేది ఒరిజినాలిటీ చెక్ చేసుకోకుండా షేర్ చేయడం కూడా ఒక రకమైన కన్సర్న్ లాగా, ప్రేమ లాగా చూపించబడుతూ ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. సో బంగారం డబ్బులు దాచుకోవడం కాదు, ఇప్పుడు సమాచారాన్ని దాచుకోవడం కత్తి మీద సాముగా మారిపోయింది. తమ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే భయపడేటువంటి స్థితికి వచ్చేసాం మనం. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది డేంజర్లో పడిపోయింది. సో ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.